హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. రైతులకు ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించిన శుభవార్త అయితే ప్రకటించారండి. సో రేపు మనందరి రైతుల ఖాతాలలోకి కూడా డబ్బులతో విడుదల చేయబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభతరుణం అయితే మనకు ఆసన్నమైంది. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరెవరి ఖాతాల్లోకి ఈసారి డబ్బులు రాబోతున్నాయి, ఎంత మొత్తంలో ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి, కంప్లీట్ విషయాన్నంతా కూడా నేను మీకు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, సో అటువంటి వారందరికీ కూడా పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు 13,500 రూపాయలని ఇచ్చిందనమాట. సో ఈ 13,500 రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,500 రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు. సో ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి. మేము అధికారంలోకి వస్తే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి డైరెక్ట్‌గా 20,000 రూపాయలైతే ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలైతే, రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే దాదాపు 2 విడతల డబ్బులు అనగా 4,000 రూపాయలైతే వేసేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అయితే వేయలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా సో ప్రభుత్వానికైతే వినతులైతే సమర్పించారు. సో ఈ యొక్క వినతులు సమర్పించిన తర్వాత దాన్ని మొత్తం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి సాయంగా మనకు డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సిద్ధమైతే అయిందనమాట. సో ఈ యొక్క వినతులన్నింటినీ కూడా స్వీకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. సో మనకి ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో కూడా డబ్బులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. సో తాజాగా ఇప్పుడు విడుదల చేసినటువంటి కొత్త విధి విధానాల ప్రకారం అయితే మనకు రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే పడబోతున్నాయి. సో ఎవరెవరి ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి అని తెలుసుకోబోయే ముందుగా మనకు వీళ్ళు విడుదల చేసినటువంటి విధి విధానాలు కనుక మనం క్లారిటీగా చూసుకుంటే, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఈ యొక్క సొంత భూమి కలిగిన వారు ఉంటారో, సో వారందరికీ కూడా 100% 20,000 రూపీస్ అయితే అందుతుంది. అలాగే కొంతమంది రైతులకు మాత్రం 14,000 రూపాయల వరకే వస్తాయి. అది ఎవరికంటే కౌలు రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలైతే ఇస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలైతే వాళ్ళకి రావు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి 6,000 రూపాయలనైతే వేస్తుందన్నమాట. ఏడాదిలో మనకు 3 సార్లుగా వేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే జెన్యూన్‌గా వాళ్ళు ఈ యొక్క భూమి కలిగి వ్యవసాయం చేసుకుంటారో, అంటే సొంత భూమి కలిగి వ్యవసాయం చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింపజేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే మాత్రం మనకు కౌలు రైతులకి ఇస్తుంది. అలాగే సొంత భూమి కలిగిన వారికి ఇస్తుంది. సో ఇద్దరికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి కొంతమంది ఖాతాల్లోకి మాత్రం 20,000 రూపాయలైతే పడతాయి. కొంతమందికి 14,000 రూపాయలైతే పడతాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క రూల్స్ కనుక మనం చూసుకుంటే సొంత భూమి కలిగి ఉండాలి, లేదా కౌలు రైతులైనా పర్లేదు. ఇక మనకు వీటితో పాటుగా మనకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాలి, రేషన్ కార్డ్ ఉండాలి. ఇక వీటితో పాటుగా మనకు కంపల్సరీ ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి మన యొక్క పట్టాదారు పాస్‌బుక్‌కి డైరెక్ట్‌గా ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి. సో దీన్ని వెబ్ లెర్నింగ్ అంటారండి. సో ఇది మనకు లింక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇకపోతే మనకు అర్హత కనుక చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని నుంచి తొలగించడం జరిగింది. ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళని తొలగించారు. అలాగే మనకు వాటితో పాటుగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొంది పెన్షన్ తీసుకుంటున్నారో, సో వాళ్ళకి కూడా అయితే ఈ యొక్క పెన్షన్ నుంచి అనధికారిత అయితే వచ్చిందనమాట. సో ఇంకా వచ్చేసి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కార్లు గానీ, లేదంటే మనకు ఈ యొక్క బస్సులు గానీ, లారీలు గానీ ఇట్లాంటి ఓనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా అనర్హులు. కేవలం మనకు 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే ఈ స్కీమ్ నుంచి వాళ్ళకి ఎలిజిబిలిటీ లభిస్తుంది. వాళ్ళకి డబ్బులైతే వస్తాయి. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతుల విషయంలో చాలా అంటే చాలా కఠినంగా అయితే వ్యవహరించబోతుందన్నమాట. అర్హుల్ని గుర్తించే విషయంలో. సో గత ప్రభుత్వం వచ్చేసి మనకు అవకతవకలు పాల్పడ్డారు అనంటూ పెన్షన్ల విషయంలో కూడా చాలా సీరియస్ అయితే ప్రెజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే అయిందనమాట. సో తాజాగా ఉన్నటువంటి ఈ యొక్క విధి విధానాల ప్రకారం ఈసారి మనకు దాదాపు
2-4 లక్షల మంది మధ్యలో అనర్హులైతే అవకాశం ఉంటుంది. సో, కొంతమంది ఎవరైనా గనక చనిపోతే సో, వాళ్ళ ప్లేస్‌లో వాళ్ళకు కొత్తగా వాళ్ళ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే ఈ స్కీమ్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేస్తూ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా డబ్బులు విడుదల చేసేందుకు మనకు ఆమోదమైతే తెలపనున్నారనమాట. సో, రేపు జరగబోయేటువంటి ఆ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో మనకు ఈ డెసిషన్ అయితే తీసుకుంటారు. సో, టోటల్‌గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు ఈ యొక్క శుభావకాశం అయితే వచ్చిందనమాట. సో, సంక్రాంతి కానుకగా ఈ యొక్క ఆహ్, మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్‌లో ఈ రూ. 14,000, రూ. 7,000 అయితే ఖాతాల్లో పడతాయి. సో, ఎట్ ద సేమ్ టైమ్ మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కూడా మనకు నేరుగా రూ. 6,000లో రూ. 2,000 అనగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత డబ్బులను రూ. 2,000 కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. సో, టోటల్‌గా రూ. 9,000 అయితే మనకు సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలోకి రాబోతున్నాయి. అలాగే కొంతమందికి మాత్రం మరొక రూ. 2,000 అదనంగా కూడా రాబోతున్నాయి. ఎవరికైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత డబ్బులనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో వాళ్ళు గనక ఈకేవైసీ గనక చేయించుకుంటే సో, టోటల్‌గా అదొక 2,000 ప్లస్ ఇదొచ్చేసి మనకు టోటల్‌గా 19వ విడత ఒక 2,000, 18వ విడత ఒక 2,000, రూ. 4,000. ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభవ స్కీమ్‌కి సంబంధించినటువంటి రూ. 7,000 టోటల్‌గా చూసుకుంటే మనకు రూ. 11,000 వరకు ఒక్కొక్క రైతు ఖాతాలకైతే జమ చేయబోతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి. సో, ఫర్దర్‌గా మీకు ఏదైనా సరే డౌట్స్ గనుక ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. ప్రస్తుతానికి మనకు అర్హుల లింక్ అయితే ఇచ్చారు. సో, ఆ లింక్‌లో నేను మీకు ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాననమాట. దాన్ని క్లిక్ చేసి మీ యొక్క అర్హతనైతే చెక్ చేసుకోండి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులైతే పడతాయి. ఫర్దర్‌గా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.